మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో. అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో. పాపం పుణ్యం దేవుడికెరుక, పేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్నాలేవని అనక ప్రేమను తాగి పెరగవె చిలక. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వల కొలు ఉండిపోయింక. ఇటే పోస్తే ఎమున్నైనా నిలేస్తానే, మరింక ఏ కీడు నీ వంక రాలేదు. జాదు సూపెట్టాల కళ్ళకు చుట్టూ గంతలు గట్టు, అయినా అంతా చూస్తున్నట్టు అసలు నకిలీ కనిపెట్టాలా. దగాళ్ళు చేసే మగాను బాబుల ముసుగు లొసుగు పసిగట్టాలా. జనంలో జంటిల్ మల్లై శరవణయ్యే చిల్లర నాయాళ్ళు, సణంలో కళ్ళు మూసి జల్లగొట్టి సల్లగబోతారు. మహామహబేతాళుడికే బేజారెత్తే మాయమరాఠీలు పరాగ్గం. కలిపేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయ అనేది జిడ్డుగా లేకుండా జిగురుగా లేకుండా ముక్కగా ఇలా బాగా కలుసుకొని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎండలో ఎండేసుకున్నారంటే 1 గంట. అలాగే మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి. బెండకాయ ఫ్రై రెడీ అయినాక చూపిస్తాను.